చెప్పే భారత్ ఎన్వి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. తమిళనాడు ప్రభుత్వం హిందువులని అవమానిస్తుంది. హిందువుల దేవస్థానాల నుండి సుమారు 21 దేవస్థానాల నుండి 1078 కేజీలు బంగారాన్ని తీసుకెళ్ళి ముంబైలోని బంగారు కడ్డీలుగా మార్చి వాటిని తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టాము. దేవాలయాల అభివృద్ధి కోసం ఇది వాడతాము. వేట 17.78 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. 17,78 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికి వాడతాం అంటున్నారు. ఇది హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడమే అని హిందువుల్లో పెద్ద చర్చ జరిగింది, పెద్ద ఆందోళన జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రద్దు చేయాలి. ఎవరు అధికారం ఉంది? ప్రధానమంత్రి అధికారం ఉందా? రాష్ట్రపతి అధికారం ఉందా? ఎవరు అధికారం తీసుకొని వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు? హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. వర్క్ బోర్డులో చేసినట్టే ఇక్కడ కూడా చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ ఈ దేవాదాయ శాఖని రద్దు చేయాలి, ఈ సమస్యని పరిష్కరించాలి అంటూ ప్రముఖ హిందువులు దేవస్థానాల నుండి అనేక మంది చర్చనీయాంశం ఉంది. విలువైన అభిప్రాయాలు కామెంట్ తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.